ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వరాలు దానాలు, మనం షాపింగ్కి వెళ్ళి ఎంగేజ్మెంట్కి రింగ్స్ అయినా తీసుకొద్దాం. సరేనమ్మా. మేము వస్తాం అత్తయ్య. రండి రండి, మీకేం కావాలన్నా తీసుకోండి. అలాగే. మల్లేషు నువ్వు కూడా రా. సరే అత్త. ఏమయ్యో నువ్వు కూడా రా, షాపింగ్కి పోదాం. మీరు వెళ్ళండి, నేను వస్తానులే. పదండి. ఇప్పుడు ఎలాగా? నిశ్చితార్థం పనులు కూడా మొదలెట్టేశారు. నా కొడుకు కోడల్ని కలిపేదారి చూపు స్వామి. నేనా నా భార్య మాట కడ్డు చెప్పలేను. అలా అని నా కొడుకు కోడలు దూరం అయితే తట్టుకోలేను. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలయ్యా. రాజు ఫస్ట్ టైం నా కోసం ఇంతలా తపన పడుతున్నాడు. రాజుని కలవాలి అని ఆతృతగా ఉంది. నేను చెప్పాలనుకున్న విషయం లెటర్గా రాస్తే సరిపోతుందిగా. ఇదిగో గౌతమ్, నువ్వు చెప్పిన వర్క్ అయిపోయింది. రూపా, పద. అమ్మాయి గారు, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి. చెప్పు రాజు. నీకు నాకు ఆ శ్వేతతో రాజు. ఏంటి రేణుకా ఇది? వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలని తెలీదా? సారీ రాజు, ఒక ఎన్జిఓ ప్రెజెంటేషన్ ఇవ్వడం కోసం సూర్యప్రతాప్ గారు కలిసి వెళ్ళారు కదా. అది ఏ రోజు పెట్టుకుందామని గౌతమ్ని అడిగారంట. ఆ విషయం గురించి క్లారిటీ తీసుకుందామని వచ్చాను. సరే, నేను తర్వాత చెప్తాను. ఈ రేణుకా గౌతమ్లు కావాలనే నన్ను డిస్టర్బ్ చేయడానికే వచ్చారు. అమ్మ కూడా రేణుకాకి బాగా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు తన్నేమన్నా అన్నా మళ్ళీ అమ్మకు చెప్తుందేమో. రూపా, ఈ ఫైల్లో ఉన్న మెటీరియల్ గురించి ఆలోచించు. ఏం చేస్తే బాగుంటుందో, ఐ మీన్ ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించు. కరెక్ట్గా డీల్ చేయి.
అలాగే సార్. కాసేపు బ్రేక్ ఇచ్చి మళ్ళీ వద్దాం. అమ్మ నాకు శ్వేతకి నిశ్చితార్థం ఏర్పాటు చేస్తోంది. నాకిష్టం లేదు. కానీ ఎలా అయినా నిశ్చితార్థాన్ని ఆపాలి. రాజు, మీ భవిష్యత్తు పరీక్ష కోసం రూపకి నువ్విచ్చిన స్లిప్ ఈ ఇన్విజిలేటర్ గౌతమ్కి దొరికిందిరా. ఈ స్లిప్లో ఏముందో రూపాకి తెలీదు, నీకు సమాధానం రాదు. ఫైల్ చూసి చూడనట్టు అలా పెట్టేసిందేంటి? తనకు కనిపించలేదా స్లిప్? స్లిప్ ఏమైంది? రూపా చూడలేదా? చూసినా పట్టించుకోలేదా? నిశ్చితార్థం ఆపాలని చూస్తున్నావా? ఈ ఫైల్ని చెక్ చేయమన్నాడు, కానీ ఫైల్లో ఏం లేదే. రాజు ఏం చెప్పాలనుకున్నాడు? రాజు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు, కానీ ఎవరో ఒకరు ఆపేస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నాడు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.